సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే, బాగున్నామ్మా. ఫైన్ సార్. సార్, ఇప్పుడు మంచి లాభాలు తీయాలంటే మన పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా సార్, పోర్ట్ఫోలియోలో అసలు ఎన్ని స్టాక్స్ ఉండాలి, ఎలాంటి స్టాక్స్ ఉండాలి? ఇప్పుడు పోర్ట్ఫోలియోలో ఎన్ని సెక్టర్స్ రిప్రజెంట్ చేయాలి ఒకటి. నెక్స్ట్ ఈచ్ సెక్టర్లో ఎన్ని స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి రీఫ్రెష్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట, అర్థమైందా? సో పోర్ట్ఫోలియో అన్నది మనం ఎంత టైం స్పెండ్ చేయగలం, మనం స్పెండ్ చేయగలిగిన టైంని బట్టి పోర్ట్ఫోలియో మనం నిర్ణయించుకోవాలి. ఐడియల్గా 20కి పెంచకూడదు, 20 స్టాక్స్కి పెంచకూడదు, అంటే 20 షేర్లకి పెంచకూడదు. ఐడియల్గా పోర్ట్ఫోలియోలో ఇందాక నేను వేరే వీడియోలో చెప్పినట్టు రీఅలొకేషన్ మనీ ఏంటంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క దానిలోకి ఒక్కొక్క సెగ్మెంట్లోకి వెళుతుంటారు కదా. సో మనం కూడా అదే విధంగా వెళ్తుండాలి. పోర్ట్ఫోలియోలో ఏ సెగ్మెంట్లో కూడా ఏ సెక్టర్లో కూడా సపోజ్ బ్యాంకింగ్ ఉంది, 25% కంటే పెంచకూడదు. నేను 100 రూపాయలు పోర్ట్ఫోలియో నాది అంటే ₹1,00,000 పోర్ట్ఫోలియో, 25,000 కంటే మించి బ్యాంక్ స్టాక్స్లో పెట్టకూడదు. అలా ఏ సెగ్మెంట్ అయినా సరే, ఏ సెక్టర్ అయినా సరే 25% మించి పెట్టకూడదు. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏ సెక్టర్స్లో పెట్టాలి, మనం ఫస్ట్ సిచ్యువేషన్ని బట్టి సెక్టర్ వెయిటేజ్ మారుతూ ఉంది. ఇప్పుడు వార్ లైక్ సిచ్యువేషన్లో చెప్పుకున్నాం, డిఫెన్స్ అండ్ ఫార్మా. వార్ లైక్ సిచ్యువేషన్స్లో వాటిలో పెట్టాలి. నెక్స్ట్ మామూలుగా బూమ్ కండిషన్స్ ఉన్నాయి, అన్ని నార్మల్ కండిషన్స్ ఉన్నాయి. అప్పుడు గతంలో మనం చెప్పుకున్న ఫ్యాషన్, ఫుడ్ కదా, ట్రావెల్, లీజరు, ఇట్లాంటి వాటిలో పెట్టాలి. రైట్. సాఫ్ట్వేర్ రంగంలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టేబుల్, ఎవరెవరికి ఎంతెంత బ్యాలెన్సెస్ ఉన్నాయి, పర్ షేర్ ఎంత వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఏంటి, ఒకవేళ మార్కెట్లో అది కనుక షేరు పడిపోయినా, అంటే మనం చెప్పుకునే ఇన్ఫోసిసే ఉంది, ఈ ఇన్ఫోసిస్ అది 1100కో 1200కో వచ్చేస్తే ఆ మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ బ్యాలెన్స్ షీట్లో డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర 1300 1400 రూపాయల దాకా దాని క్యాష్ ఆన్ హ్యాండ్ ఉందన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు, ట్రెజరీ అలా ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, బైబ్యాక్ ఆఫర్ ఇస్తారు. అంటే మీరు మార్కెట్లో 1200కి అమ్మకరా, మేమే కొనుక్కుంటాం మీ దగ్గర 1400కి 1100కి, వాళ్ళు మనకి ఆఫర్ ఇస్తారు. ఆటోమేటిక్గా ఎవరైనా మార్కెట్కి అమ్ముతారా? వీళ్ళ కంపెనీకే వచ్చేస్తారు. సో ఆ విధంగా ఇలాంటి స్ట్రెంత్ ఉన్న కంపెనీస్, మనకి ఆ స్ట్రెంత్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇలాంటి లాభాలు కలుగుతాయి. మనం ఒక వీడియో చెప్పుకున్నాం, ఆ స్ట్రెంత్ ఉన్న కంపెనీస్ ఒకవేళ కండిషన్స్ బాగుంటే, కండిషన్స్ చేంజ్ అయితే వాళ్ళు మనకి బోనస్ షేర్స్ ఇస్తారు. చెప్పుకున్నాం కదా, 4 షేర్స్కి ఒక షేరు, 2 షేర్స్కి ఒకటి, 1:1 ఇస్తారని చెప్పుకున్నాం కదా, గుర్తుంది కదా. ఆ విధంగా ఇవ్వడానికి కూడా ఈ కంపెనీస్కి మాత్రమే ఛాన్స్ ఉంది. లైక్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, మనకి అంటే ఇవన్నీ హోమ్ గ్రోన్, లైక్ అరవిందో ఫార్మా, ఇవన్నీ స్ట్రెంత్ కలిగిన కంపెనీస్. ఓకేనా? సో మనం ఈ కంపెనీస్లోనే పెట్టుకోవాలి. మన ఏషియన్ పెయింట్స్ వాడు పడిపోయింది అనుకోండి, ఏషియన్ పెయింట్స్ 2500కి వచ్చిందంటే ఆ మేనేజ్మెంటే వచ్చేస్తుంది ముందుకు. వాళ్ళంతా కూడా చక్కటి ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి మేనేజ్మెంట్ పాలసీస్ ఉన్నటువంటి మేనేజ్మెంట్, టైం టెస్టెడ్ కంపెనీస్ ఇవన్నీ. ఓకే. సో అందువల్ల ఇలాంటి పోర్ట్ఫోలియో, ఫస్ట్ మీ క్వశ్చన్కి వస్తే, పోర్ట్ఫోలియోలో 20 స్టాక్స్ పెంచుకోకూడదు, మ్యాక్సిమం 10, నాట్ బియాండ్ 10 సెక్టర్స్కి మించి ఉండకూడదు. పోర్ట్ఫోలియోలో మనకి వెయిటేజ్ మాత్రం సిచ్యువేషన్ బట్టి వెయిటేజ్ ఉండాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనం డిఫెన్స్ అండ్ ఫార్మాకి రెండింటికి కలిపి మనం 40% ఇచ్చేస్తే, ఇంకా బ్యాలెన్స్ 60%ని మనం బ్యాంకింగ్ ఒక 10%, ఐటీకి ఒక 10%. ఎందుకంటే ఐటీ పెద్దగా గ్రోత్ కనిపించట్లా. ఐటీలో చాలా మటుకు మనం చూస్తున్నాం, స్లో డౌన్ అయిపోయింది. విప్రో కూడా ఆశాజనకంగా లేదు, అది కూడా తక్కువ ప్రాఫిట్ డిక్లేర్ చేశాయి. కాబట్టి ఇప్పుడు రాబోయే కంపెనీలు కూడా అలాగే ఉంటాయని మనం అనుకుంటాం. ఎందుకంటే వీళ్ళు లీడర్స్ ఫస్ట్ వచ్చేసారు కదా, సో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఏదో 1-2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఐటీ సెక్టర్ పెద్దగా ఇదివరకట్లాగా దానికి గ్రోత్ ఉండట్లేదు. కాబట్టి ఆశాజనకంగా లేదు, కాబట్టి దాని మీద ఎక్కువ పెట్టకూడదు. నెక్స్ట్ ఇవన్నీ కండిషన్స్ ఇంప్రూవ్ అయ్యాక బ్యాంకింగ్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, వాటన్నిటికీ కూడా 10% పెట్టుకుంటారు. ఇంకా తర్వాత మన ఫ్యాషను, తర్వాత మన ఫుడ్,
తర్వాత మన కన్జ్యూమర్ గూడ్స్ అన్నీ ఉన్నాయి కదా, Yes. ఎఫ్ఎంసీజీ గూడ్స్. ఇప్పుడు రేపు పొద్దున్న ఏది ఎలా ఉన్నా సరే, రేట్లు పెరిగినా సరే, ఎంత రేటు పెరిగినా సరే, కొంతమంది అడుగుతున్నారు బియ్యం ఇంపోర్ట్ ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపబట్టి మోడీ గారు ఆ డెసిషన్ తీసుకోబట్టి మనకి ఈ కండిషన్స్లో ఉన్నది. రేపు రైసు వాళ్ళెవరికైనా ఇవ్వాల్సి వస్తుంది, సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్గా మనం కూడా కొంచెం ఆబ్లిగేటెడ్గా ఉన్నాము. ఏ ఇరాన్కో ఇవ్వాలి, లేకపోతే ఇజ్రాయెల్కో ఇవ్వాలి, వాళ్ళందరికీ రైస్ బ్యాగ్లు పంపించాలంటే మనకి రైసు ₹100 అయిపోవచ్చు. Yes. అలా అని తినటం మానేస్తామా? మానలేము. కాబట్టి దానికి అలాంటి ఎఫ్ఎంసీజీ గూడ్స్కి మనం ఒక 10% మినిమం పెట్టాలన్నమాట. ఎఫ్ఎంసీజీ గూడ్స్ 10% మినిమం పెట్టాలి. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ గూడ్స్ ఎప్పుడు కూడా డిఫెన్సివ్ సెక్టర్గా, అంటే డిఫెన్సివ్ అంటే ఇక్కడ ఈ పోర్ట్ఫోలియోలో ఇవి పడ్డప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి. Yes. ఓకేనా, లగ్జరీస్ పడ్డప్పుడు ఇవి పెరుగుతూ ఉంటాయి, వైట్ గూడ్స్ పడ్డప్పుడు ఇవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అది ఒక 10% పెట్టాలి. సో అట్లాగా మన ప్రిన్సిపల్స్ ఏమిటి అంటే మ్యాక్సిమం ఎనీ సెక్టర్కి 25%, ఓకే, అండ్ బ్యాలెన్స్ మినిమం 5 to 10% దాకా అన్నిటికి పెట్టి 10 సెక్టర్స్నే ఎలక్ట్ చేసుకోవాలి, నాట్ బియాండ్ 10 సెక్టర్స్ ఎప్పుడైనా సరే. అప్పుడు మనకి ఏమిటవుతుంది, రిటర్న్స్, అవర్ ఎయిమ్ ఈజ్ వీ షుడ్ ఎర్న్ మోర్ దాన్ ఇన్ఫ్లేషన్. అవర్ ఎయిమ్ ఈజ్ టు ఎర్న్ అట్లీస్ట్ 15 to 20% ఎవ్రీ ఇయర్. 15 to 20% ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ మన థర్డ్ పాలసీ ఏంటి, 10% గ్రోత్ రాగానే బయటకు వచ్చేయండి. 3 monthsలో 10% వచ్చింది, బయటకు వచ్చేయండి, మళ్ళీ వేరే దానిలో ఇన్వెస్ట్ చేయండి. ఇదే మనది. ఈ సిస్టమేటిక్గా, ఈ ప్రిన్సిపుల్డ్గా ఇలాగ కనుక ఆ ఫియర్ అండ్ గ్రీడ్ చెప్పుకున్నాం, అలా మీ రెండు లేకుండా ఇటు భయము పడద్దు, అట్లానే అత్యాశకి పోకుండా ఈ విధంగా ప్రాఫిట్ బుకింగ్ అన్నది ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్గా చేస్తూ ఉంటే, పోర్ట్ఫోలియో షఫలింగ్ జరుగుతూ ఉంటే, మీరు అడిగిన దానికి పూర్తిగా లాభాలు వచ్చేందుకు ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియోలో చూసుకుంటే రిటర్న్స్ కానీ రిస్క్ ఇవి ఎలా ఉంటాయి సార్? రిస్క్ అన్నది ఏంటి, మనకి ఇప్పుడు ఇలాగ డైవర్సిఫికేషన్ చేశాం కదా, వాటి ఎలకేషన్ ఆఫ్ మనీ అన్నది Different. దేనికి, లేకపోతే అంత కాన్ఫిడెంట్గా ఉంటే అంతా ఒకే సెక్టర్లో పెట్టచ్చు కదా, ఎస్. అలా పెట్టకు. దట్స్ వై ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ సెక్టరల్ ఎలకేషన్, రిస్క్ డైవర్సిఫికేషన్. ఎస్. రిస్క్ని స్ప్రెడ్ చేసాం. కాబట్టి ఇలాంటి రిస్క్ స్ప్రెడ్ చేసినటువంటి బాస్కెట్స్కి మనకి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ లూజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. నెంబర్ 1. నెంబర్ 2, మనకి మినిమం 20% మనం 1 yearలో మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 3, ఎక్కడెక్కడైతే 10% పెరుగుతుందో దాన్ని మనం ప్రాఫిట్ బుక్ చేయాలి. ఈ కండిషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో మనము అంటే బ్యాంకుల కంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇచ్చే బ్యాంకులకి, పోస్ట్ ఆఫీసులు, తర్వాత ఈ ఎన్బిఎఫ్సిస్, కార్పొరేట్ డిపాజిట్స్, వీటన్నిటికంటే కూడా దీనిలో మినిమం డబల్ సంపాదించగలుగుతాం. 100% మోర్ దాన్ దీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనమాట. అందువల్లే స్టాక్ మార్కెట్కి క్రేజ్ ఉంటాయి. ఎందుకంటే మనకు సరైన సమయంలో సరైన స్టాక్లో కనుక పెడితే ఖచ్చితంగా వీ విల్ మేక్ మోర్ మనీ దాన్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ అదర్స్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.